హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనము ర్యాపిడో గురించి అయితే తెలుసుకుందాము. ర్యాపిడోలో జీరో కమిషన్ అయితే మనకైతే వచ్చేసింది. సో ముందుగా ఇప్పుడు మనం స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ర్యాపిడో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ జీరో కమిషన్ అని ఉంటుంది. ఇన్సెంటివ్ ఓపెన్ చేయగానే చూద్దాం. ఇన్సెంటివ్ తర్వాత కింద సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కింద అయితే ఇలా వస్తుంది. 300 అయితే 29 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 300 వరకు ఉంటుంది. 700 చేసుకుంటే 700 ఎర్నింగ్స్ అయితే 49 రూపీస్. సో నెక్స్ట్ ఇలా 1279. సో ఇంకా దీనిదైతే పార్సల్కి మాత్రము ఉండదు. పార్సల్ ట్రిప్ చేస్తే మాత్రం కమిషన్ కట్ చేసుకుంటాడు. అదొకటి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మెయిన్. నెక్స్ట్ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఇన్సెంటివ్ అంటే మనకు 8 నుంచి 10 వరకు 10 బుకింగ్ చేస్తే 85 రూపీస్ అలా కూడా ఉంటుంది. అది కూడా కొంచెం చూసుకోవాలి మనము. ఇలా వీక్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. డైలీ వీక్లీ వచ్చేసి మన 50 ట్రిప్స్ అలా చేస్తే 328 అలా ఉంటుంది. వీక్లీ ఇన్సెంటివ్ వేరే, మళ్ళీ డైలీ ఇన్సెంటివ్ వేరే ఉంటుంది. జీరో కమిషన్ది అది వేరే ఉంటుంది. ర్యాపిడో చేసే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం మళ్ళీ ఇప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్సెంటివ్ ఓపెన్ చేయగానే జీరో కమిషన్ బైక్ ట్యాక్సీకి, తర్వాత మనకు వచ్చేసి ఇంకా బైక్ మెట్రో దానికి మాత్రమే వర్తిస్తుంది. ఇంకా బైక్ బూస్ట్కి, పార్సల్కి మాత్రము లేదు, గ్రాసర్కి లేదు. ఏం లేదంటే ఇన్సెంటివ్ మనం జీరో కమిషన్ కావాలనుకుంటే మాత్రం దీనికి వర్తించదు. జీరో కమిషను బైక్ ట్యాక్సీ, బైక్ బూస్ట్, బైక్ మెట్రోకి మాత్రమే వర్తిస్తుంది. ఆ బైక్ పార్సల్కి మాత్రం రాదు. అవి కూడా మనము ఆఫ్ చేసుకోవచ్చు. అట్లా కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. ఎలానో ఆఫ్ చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూద్దాం ఒకసారి. ఫస్ట్ మెన్యూలోకి వెళ్ళినాక మనకు ఇలా ఉంటుంది. కింద చూడండి, ఫుడ్ డెలివరీ గ్రాసరీ అని ఉంది కదా, దాని వైపున క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతున్నాయి. అలా ఆఫ్లో పెట్టుకోండి. ఆఫ్లో పెట్టుకున్న తర్వాత మాత్రము రైడ్స్ అయితే చేసుకోవచ్చు మనము. ఎందుకంటే అవి ఆన్లో ఉంటే మాత్రం మధ్య మధ్యలో బుకింగ్స్ కూడా యాడ్ అవుతుంటాయి కాబట్టి చాలా కష్టము. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.